ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభానికి ముందే దాయాదుల పోరు చుట్టూ నెలకొన్న రాజకీయ మరియు క్రీడా ఉత్కంఠ పరాకాష్ఠకు చేరుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ పై నెలకొన్న సందిగ్ధతకు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో స్పష్టతనిచ్చారు. ముంబైలో జరిగిన కెప్టెన్ల అధికారిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత జట్టు వైఖరిలో ఎలాంటి గందరగోళం లేదని, తాము షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ ఆడేందుకు పూర్తి సంసిద్ధతతో ఉన్నామని తేల్చి చెప్పారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించినా టీమిండియా మాత్రం ఐసీసీ నిబంధనలకు కట్టుబడి ఉంటుందని సూర్య స్పష్టం చేశారు. ఇప్పటికే తమ ప్రయాణ ప్రణాళికలు ఖరారయ్యాయని, ముందుగా అమెరికా, ఆపై నమీబియా పర్యటనలు ముగించుకొని నేరుగా కొలంబో చేరుకుంటామని వెల్లడించారు. మా ఫ్లైట్ టికెట్లు ఇప్పటికే బుక్ అయ్యాయి. మేం మైదానంలోకి దిగడానికి సిద్ధం. మరి అవతలి జట్టు వస్తుందో లేదో వారికే తెలియాలి అంటూ సూర్య చేసిన వ్యాఖ్యలు పాక్ వైఖరిని ఎండగట్టాయి. ఒకవేళ పాకిస్తాన్ జట్టు మొండిగా వ్యవహరించి మైదానంలోకి రాకపోతే అంతర్జాతీయ క్రికెట్ మండలి నిబంధనల ప్రకారం భారత కెప్టెన్ టాస్ కోసం మైదానంలోకి ప్రవేశిస్తారు. నిర్ణీత సమయం వరకు ప్రత్యర్థి జట్టు రాని పక్షంలో మ్యాచ్ రెఫరీ భారత్ ను విజేతగా ప్రకటిస్తూ వాకోవర్ ఇస్తారు. దీనివల్ల భారత్ కు ఎలాంటి శ్రమ లేకుండానే 2 పాయింట్లు లభిస్తాయి. కానీ క్రికెట్ అభిమానులు మాత్రం ఒక అద్భుతమైన పోర్ను కోల్పోయే ప్రమాదం ఉంది. మరోవైపు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్ తో ఆడే ప్రసక్తే లేదని భీష్మించుకోవడంతో ఈ వివాదం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఒకవేళ పాక్ తన నిర్ణయానికి కట్టుబడి మ్యాచ్ ను బహిష్కరిస్తే ఆ జట్టు కేవలం పాయింట్లు కోల్పోవడమే కాకుండా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్ ను బహిష్కరించిన జట్టుకు పాయింట్లు కేటాయించకపోవడంతో పాటు వారి నెట్ రన్ రేట్ దారుణంగా పడిపోతుంది. ఇది వారిని సూపర్ 8 రేస్ నుండి ముందే నిష్క్రమించేలా చేస్తుంది. అంతేకాకుండా బ్రాడ్కాస్టర్లకు కలిగే నష్టాన్ని భర్తీ చేయడానికి ఐసీసీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై భారీ జరిమానాలు విధించడమే కాకుండా భవిష్యత్ టోర్నీలపై ఆంక్షలు విధించే అవకాశం కూడా ఉంది. అయితే లీగ్ దశలో భారత్ ను దూరం పెట్టిన పాక్ ఒకవేళ సెమీఫైనల్ లేదా ఫైనల్ వంటి కీలక నాకౌట్ దశల్లో భారత్ ను ఎదుర్కోవాల్సి వస్తే అప్పుడు కూడా ఇదే మొండితనాన్ని ప్రదర్శిస్తుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. రాజకీయ కారణాలతో క్రీడలను ముడిపెట్టడం వల్ల పాక్ క్రికెట్ భవిష్యత్తు అంధకారంలో పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ చివరి నిమిషంలో పాక్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటే తప్ప ఈ వివాదం టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయేలా కనిపిస్తోంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా మాత్రం మైదానంలో పోరాడడమే లక్ష్యంగా, ప్రత్యర్థి ఎవరైనా తమ పని తాము చేసుకుపోతామనే సంకేతాలను బలంగా పంపింది.